హలో ఆల్ మై డియర్ బైక్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోటో ఆన్ రోడ్. ఈ రోజు మీ అందరికీ ఎక్స్క్లూజివ్గా యాథర్ 450X ఓనర్షిప్ రివ్యూని అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మరి ఈ వెహికల్ ఓనర్ ఎవరో తెలుసా? నేనే. సో నేనైతే సక్సెస్ఫుల్గా 1 ఇయర్ కంప్లీట్ చేశాను. అండ్ ఈ 1 ఇయర్లో 25,000 కిలోమీటర్స్ ఈ ఏథర్ వెహికల్ మీదే నేనైతే డ్రైవ్ చేయడం జరిగింది. మరి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ నాకు అనిపించింది ఏంటి, లేకపోతే మిగతా ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ కన్నా ఏథర్ ఎందుకు బెస్ట్, లేకపోతే ఎందుకు డిసప్పాయింట్ కొన్ని విషయాల్లో చేసింది, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఓనర్షిప్ రివ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏథర్ 450Xలో ఈ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్లో నాకు అనిపించిన పాజిటివ్స్ అన్నీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాయింట్, పర్ఫార్మెన్స్. ఏథర్ 450X అనేది ఏ మాత్రం కూడా పర్ఫార్మెన్స్లో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఒక ఐస్ స్కూటర్ కానీ, లేకపోతే ఒక 150cc 200cc ఉన్న వెహికల్లో, ఒక పెట్రోల్ వెహికల్లో ఎలాంటి పవర్ కానీ ఎలాంటి టార్క్ జనరేట్ చేస్తూ ఉంటుందో, మీరు ఏథర్ 450Xలో స్పోర్ట్ మోడ్లో కానీ వార్ప్ మోడ్లో కానీ డ్రైవ్ చేస్తే అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. అండ్ ఈవెన్ మనం చెప్పాలంటే వాటితో డామినేట్ చేస్తూ వాళ్ళతో కూడా వీటైతే పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఒకసారి KTM 250తోని మన ఏథర్ 450Xని ట్రై చేశాను. అండ్ ఆల్మోస్ట్ వార్ప్ మోడ్లో నేను వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్గా మేము వెళ్ళి డ్రైవ్ చేయడం జరిగింది. బట్ ఫైనల్గా KTM 250 గెలిచింది. కానీ బట్ ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆ టార్క్ కానీ నేను ఎంజాయ్ చేయగలను. ఎందుకంటే ఒక పెట్రోల్ వెహికల్ ఎక్కడ, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కడ అనేది కంపారిజన్ చేసుకున్నప్పుడు, బట్ ఇది జనరేట్ చేస్తున్న పవర్కి కానీ ఆ టార్క్ కానీ ఆ పర్ఫార్మెన్స్కి కానీ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫిదా అయిపోయాను. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పోర్ట్ మోడ్ కానీ వార్ప్ మోడ్ కానీ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు నార్మల్ ఎలక్ట్రిక్ వెహికల్స్లా కాదు, ఇందులో పవర్ మాత్రం చాలా ప్యాక్డ్గా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నేను కూడా ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేనైతే ఈ 1 ఇయర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఆ థ్రిల్ కానీ అదంతా కానీ. అండ్ సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఐస్ స్కూటర్తో మనం పోల్చుకుంటే, ఒక పెట్రోల్ స్కూటర్తో పోల్చుకుంటే, సో అది మోటార్ ఇంజిన్ కానీ ఆ మోటార్ సౌండ్ కానీ, లేకపోతే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి ఒక పెట్రోల్ స్కూటర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు. బట్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు అలాంటివి ఏమీ కూడా మీకు ఉండదు. ఎందుకంటే ఇందులో మనకి ఎలాంటి ఇంజన్ ఉండదు. సో ఓన్లీ విత్ మోటార్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాటరీతో ఇది రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో చాలా కామ్ అండ్ సైలెంట్గా అసలు మీరు వెహికల్ని స్టార్ట్ చేశారా లేదా, అసలు మీరు వెళ్తున్నారా లేదా అనే సౌండ్ కూడా మీకు రాదు. బట్ ఏథర్లోని ఆటోమేటిక్గా వెహికల్ వెళ్తున్నట్టు సౌండ్ తెలియాలి కాబట్టి వాళ్ళు ఇన్బిల్ట్గా ఒక చిన్న నాయిస్ అయితే వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. బట్ ఆటోమేటిక్గా బెల్ట్ నుంచి కూడా కొంచెం నాయిస్ వస్తూ ఉంటుంది. బట్ మోర్ ఓవర్ ఇంజిన్ నుంచి వైబ్రేషన్స్ ఇలాంటివి ఏమీ ఉండదు. కాబట్టి ఒక బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ అదే కాకుండా సీటింగ్ కంఫర్ట్లో కానీ, మీరు లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళు ఇచ్చిన రేంజ్ అంతా కూడా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు నాన్ స్టాప్గా కూడా అందులో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో. ద సెకండ్ నాకు పాజిటివ్ పాయింట్ అనిపించింది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. థర్డ్ పాజిటివ్ పాయింట్ ఈ వెహికల్ రేంజ్. నేను ఈ వెహికల్ని పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు నాకు స్మార్ట్ ఈకోలో 110 కిలోమీటర్స్ వస్తుందని క్లెయిమ్ చేయడం జరిగింది. సో నేను దానికి చాలాసార్లు టెస్ట్ కూడా చేశాను. అండ్ ఆ టెస్ట్లో ఇది కూడా 100% పాస్ అయ్యింది. ఎందుకంటే 110 కిలోమీటర్స్ స్మార్ట్ ఈకోలో మినిమం డ్రైవింగ్ చేస్తూ మ్యాక్సిమంగా మనం చెప్పాలి అంటే ఈ వెహికల్ రేంజ్ అనేది మన డ్రైవింగ్ మీదే ఆల్మోస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎలా డ్రైవ్ చేస్తే దాన్ని బట్టి దీని రేంజ్ వస్తుంది. ఎందుకంటే ఇది బ్యాటరీ డ్రివెన్ వెహికల్స్ కాబట్టి. అండ్ మీకు ఇంకా చెప్పాలి అంటే కొన్నిసార్లు 1 కిలోమీటర్ నుంచి 0 కిలోమీటర్స్కి వచ్చిన తర్వాత కూడా ఈ వెహికల్ మీకు 200 to 300 మీటర్స్ కూడా మీకైతే డ్రైవ్ అవుతుంది. అండ్ ఇది నాకు చాలాసార్లు హెల్ప్ అయింది కూడా. ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్ చాలా దగ్గరలో ఉన్నప్పుడు కానీ, ఇంటికి చాలా దగ్గరలో ఉన్నప్పుడు కానీ ఆ 200-300 మీటర్స్ నన్ను చాలాసార్లు సేవ్ చేసిందని చెప్పుకోవచ్చు. బట్ మనందరికీ తెలుసు యాత్ర వెహికల్ కొన్నవాళ్ళు వెహికల్ రేంజ్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అని కొంచెం డిసప్పాయింట్ అవుతున్నప్పటికీ, బట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ 100% ఈ 1 ఇయర్లో నాకు ఎప్పుడు కూడా రాకుండా లేదు. సో నేను అందులో మాత్రం చాలా సాటిస్ఫై అయ్యాను. అండ్ ఇది నాకు మెయిన్ పాజిటివ్ ఆస్పెక్ట్గా నేను చెప్తున్నాను. ఫోర్త్ పాజిటివ్ పాయింట్, పవర్ కన్జంప్షన్. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నప్పుడు మనందరికీ చాలామంది వార్న్ చేసేది, సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు కరెంట్ బిల్ చాలా ఎక్కువగా వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి అని. సో నేను కూడా వెహికల్ కొన్నప్పుడు చాలామంది నాకు ఇలాగా గైడ్ చేయడం జరిగింది. బట్ నేనేం చెప్తున్నానంటే ఫ్రమ్ ద ఫస్ట్ మంత్ నుంచి టిల్ ద 12 మంత్ 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న ఈ జర్నీలో నాకు ఎవ్రీ మంత్ నా కరెంటు బిల్లు ఓన్లీ వెహికల్ ఛార్జ్ చేయడం వల్ల ఎంత వచ్చిందంటే 400 నుంచి 450 రూపీస్. అంటే మీరు అందరూ షాక్ అవ్వచ్చు కానీ ఇదే ట్రూత్. అంటే మా కరెంట్ బిల్ ఎవ్రీడే ఒక 1200 to 1300 వచ్చినప్పటికీ ఆఫ్టర్ నేను యాత్ర కొనుక్కున్న తర్వాత 400 నుంచి 450 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అయ్యింది. సో దీన్ని బట్టి నేను చూసుకుంటే నేను అందుకే ఒక 6 మంత్స్ వరకు కన్సిస్టెన్సీగా చూసేవాడిని. ఎప్పుడు కూడా నాకు ఈ 400 నుంచి 450 మధ్యలోనే వచ్చేది కానీ ఎప్పుడు కూడా నాకు ఎక్కువగా రాలేదు. అండ్ నేను ఎవ్రీడే ఛార్జ్ చేస్తున్నాను.
అండ్ ఈ మంత్లో ఎప్పుడూ కూడా నేను బయట కూడా ఛార్జ్ చేయలేదు, ఛార్జింగ్ స్టేషన్లో కూడా ఛార్జ్ చేయకుండా ఎవ్రీ డే మా ఇంట్లోనే ఛార్జ్ చేస్తూ ఎంత వస్తుందని ఒక 6 మంత్స్ చూస్తే నాకు ఎవ్రీ మంత్ వచ్చింది జస్ట్ 400 to 450 రూపీస్. సో నేను మాత్రం ఈ పవర్ కన్జప్షన్లో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నందుకు. ఫిఫ్త్ అండ్ ఫైనల్ పాజిటివ్ పాయింట్ నేను యాతర్ ఎలక్ట్రిక్ వెహికల్లో చూసింది ఒక 3 పాయింట్స్, మొత్తం అన్ని ఒక పాయింట్ కింద కన్సిడర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ డ్యూరేషన్, సర్వీస్ కాస్ట్ అండ్ సాఫ్ట్వేర్ యూసేజ్. మీరు వెహికల్ యూస్ చేసినప్పుడు ఈ మూడింటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న తర్వాత సో మన పెట్రోల్ వెహికల్ లాగా ఎవ్రీ 2500 to 3000 కిలోమీటర్స్కి మీరు సర్వీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అఫీషియల్గా చెప్తున్నా. బట్ మన వాళ్ళు అన్అఫీషియల్గా 5000 కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. బట్ అఫీషియల్గా పెట్రోల్ వెహికల్కి 3000 కిలోమీటర్స్ లోపే వెళ్ళాలి. బట్ మీరు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నప్పుడు 5000 కిలోమీటర్స్కి ఒక్కసారి వెళ్ళి సర్వీస్ చేయించుకుంటే చాలు. ఒక 2-3 మంత్స్ వరకు మీరైతే సర్వీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో సర్వీస్ డ్యూరేషన్ అనేది ఒక సాటిస్ఫాక్టరీ పాయింట్. అండ్ ద నెక్స్ట్ వన్ సర్వీస్ కాస్ట్. సర్వీస్ కాస్ట్ కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అవ్వడం వల్ల మీకు సర్వీస్ కూడా ఎక్కువ చేయడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏముండదు, జస్ట్ బ్యాటరీ హెల్త్ చెక్ చేయడం, సో బ్రేక్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా ఒక జనరల్ చెకింగే ఉంటుంది కాబట్టి సర్వీస్ కాస్ట్ కూడా మీకు ఎక్కువగా ఉండదు. బట్ సర్వీస్ కాస్ట్లో కూడా కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది, కొన్ని నెగిటివ్ ఉంది, అది నేను కాన్స్లో మాట్లాడతాను. బట్ సర్వీస్ కాస్ట్ మెయిన్గా మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీకు 1000 రూపీస్ లోపలే అయిపోతూ ఉంటుంది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనడం వల్ల. సో థర్డ్ అండ్ ఫైనల్ థింగ్ సాఫ్ట్వేర్ యూసేజ్ ఇన్ ద వెహికల్. మీకు ఇక్కడ వీళ్ళు మనకి ఒక ఎల్ఈడి టచ్ స్క్రీన్ మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా మీరు టచ్ ఆపరేట్ చేస్తూ దాన్ని అయితే మీరు ఆపరేట్ చేయాలి. బట్ నేను ఈ 1 year ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు కూడా ఈ వెహికల్ నుంచి ఎలాంటి ల్యాగు నేనైతే చూడలేదు. బట్ సమ్ టైమ్స్ అందులో కూడా ఒక నెగిటివ్ ఉంది, అది కూడా నేనైతే కాల్లోనే చెప్తాను. సో సాఫ్ట్వేర్ యూసేజ్ ఇప్పటి వరకు కూడా నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు మిగతా ఎలక్ట్రిక్ వెహికల్స్తో మనం పోల్చుకుంటే. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా మనకి చాలా తరోగా అండ్ రెగ్యులర్గా ఉంటూ ఉంటాయి. సో దానివల్ల కూడా ఎలాంటి టెక్నికల్ గ్లిచెస్ కూడా మీరు వెహికల్ వాడుతున్నప్పుడు మీకైతే ఉండదు. సో ఫైనల్గా ఒక 5 పాజిటివ్ పాయింట్స్తోని యాతర్ నేను కొనడం వల్ల నేను సాటిస్ఫై అయిన పాయింట్స్ ఏంటో మీ అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు కాన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పిన పాజిటివ్స్ కూడా మిగతా వాటితో కొన్నిటితో కంపేర్ చేసి కొన్నిటితో కంపేర్ చేయకుండా చెప్పడం జరిగింది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ డిస్కస్ అబౌట్ నెగిటివ్ పాయింట్స్ ఇన్ ద యాతర్ ఎలక్ట్రిక్ 450X మోడల్. ఫస్ట్ నెగిటివ్ పాయింట్ రేంజ్. అదేంటి పాజిటివ్లో కూడా రేంజ్ గురించి చెప్పాక బట్ నెగిటివ్ని కూడా రేంజ్ అంటున్నావు అంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన రేంజ్ని 100% క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఎక్కడ ఒక కస్టమర్గా నేను చాలా బాగా డిసప్పాయింట్మెంట్ అయింది ఏంటంటే తక్కువ రేంజ్, అంటే మిగతా ఎలక్ట్రిక్ వెహికల్స్తో పోల్చుకుంటే ఏథర్లోనే తక్కువ రేంజ్ వస్తుందనే దాంట్లో నేను చాలా బాగా డిసప్పాయింట్మెంట్ అండి. ఎందుకంటే ఏథర్కి ఆటోమేటిక్గా మన కాంపిటీటర్ ఎవరంటే ఓలాలో అసలు ఎలాంటి రేంజెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో మన అందరికీ తెలుసు. బట్ అందులో ఉన్న నెగిటివ్స్ కూడా అందులో ఉన్నాయి. బట్ రేంజ్ మెయిన్గా మాట్లాడుకుంటే ఇందులో మాత్రం చాలా చాలా నన్ను డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే స్మార్ట్ ఈకో మోడ్లో జస్ట్ 110 కిలోమీటర్స్ అంటే అసలు మనకి ఒక సిటీలో రోజంతా తిరిగినప్పటికీ సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఒక ర్యాపిడో, ఊబర్ లేకపోతే ఒక జొమాటో రైడర్స్ అయితే మీరు మాత్రం చాలా చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా అలాంటి వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొందామనే చూస్తారు. ఎందుకంటే పెట్రోల్ కన్నా వీటితో పోల్చుకుంటే కొంచెం డబ్బులు తక్కువ అవుతాయి, కొంచెం ఎక్కువ డబ్బులు మిగిల్చుకోవచ్చు అని మీరు అందరూ అనుకోవచ్చు. కానీ బట్ యాతర్ లాంటి వెహికల్ కొన్నప్పుడు జస్ట్ 110 కిలోమీటర్స్ రేంజ్ వాళ్ళు క్లెయిమ్ చేసినప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే చేసినప్పటికే మీకు ఆల్మోస్ట్ రేంజ్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ వెళ్ళి ఛార్జ్ చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళి ఎప్పుడు వర్క్ చేయాలి. సో ఇలాంటప్పుడు చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ నేను కూడా ఈ వెహికల్ కొన్నప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాను. ఆ టైంకి నాకు సింపుల్ వన్ వెహికల్ అనేది ఇంకా హైదరాబాద్లో రాలేదు. నేను కొన్న ఒక 1 month తర్వాత సింపుల్ వన్ని హైదరాబాద్లో లాంచ్ చేశారు. సో నేను మాత్రం అప్పుడు చాలా చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే సింపుల్ వన్లో ఆల్మోస్ట్ 220 కిలోమీటర్స్ రేంజ్తో క్లెయిమ్ చేస్తూ సేమ్ కాస్ట్కి మనకి ఇస్తున్నప్పుడు మనం ఎందుకు 110 కిలోమీటర్స్ ఉన్న వెహికల్ని కొంటాం చెప్పండి. సో ఆ విషయంలో నేనైతే చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాను. బట్ ఎనీవేస్ కొన్న తర్వాత మనం ఏం చేయలేము. సో వెహికల్ కొన్న వాళ్ళు మెయిన్గా రేంజ్లో మీరు అందరూ కూడా డిసప్పాయింట్మెంట్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు జస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి వచ్చేస్తాను అన్న వాళ్ళకి, లేకపోతే సిటీలో జస్ట్ అరౌండ్ 50-60 లేకపోతే 100 కిలోమీటర్స్ లోపే నేను ఎవ్రీడే తిరిగి ఇంటికి వచ్చేస్తాను అన్న వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ చాయిస్. బట్ ఎవరైతే కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉంటాం అన్న వాళ్ళకి ఇది మాత్రం రేంజ్లో చాలా చాలా డిసప్పాయింట్మెంట్ చేస్తుంది. సెకండ్ నెగిటివ్ పాయింట్ కాస్ట్ ఆఫ్ వెహికల్ అండ్ కాస్ట్ ఆఫ్ వెహికల్ పార్ట్స్. ఈ రెండింటి గురించి చాలా ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వెహికల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో కానీ రేంజ్ ఎక్స్పీరియన్స్లో కానీ చాలా వాటిలో పాజిటివ్స్ ఉన్నప్పటికీ నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే అంత తక్కువ రేంజ్కి ఎంత ఎక్కువ కాస్టా అని ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ వెర్షన్ అయినప్పటికీ కూడా వాళ్ళు పెంచింది జస్ట్ 20 కిలోమీటర్సే. సో ఎప్పటికీ కూడా చాలామంది కస్టమర్స్ డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు. బట్ యాతర్కి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉన్నాయి మిగతా వాటితో పోల్చుకుంటే అని
అందరూ కూడా దీన్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. నేను 2024 సెప్టెంబర్ 25న దీన్ని కొన్నప్పుడు నాకు ఆల్మోస్ట్ ఆన్ రోడ్ పడింది దీని కాస్ట్ 1,85,000. అంటే ఒక 110 కిలోమీటర్స్ ఇచ్చే రేంజ్కి నేను 1,85,000 పెట్టి ఒక వెహికల్ కొనడం జరిగింది. బట్ అదే కాస్ట్లో నాకు ఇప్పుడు సింపుల్ వన్ అనేది 220 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ మిగతా వాటి కూడా పోల్చుకుంటే చాలా ఆప్షన్స్ ఇప్పుడు ఉండడం జరిగింది. బట్ ఆ టైంకి మనకు చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉన్నాయని ఇంత కాస్ట్ పెట్టి ఈ వెహికల్ కొనడం జరిగింది. సో మీరందరూ కూడా మీకు అసలు ప్రైస్ అనేది ప్రాబ్లమే కాదు అని అంటే యాథర్ని ట్రై చేయండి. కానీ లేకపోతే ఆ కాస్ట్లో మిగతావి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా ట్రై చేయండి. లేకపోతే నాకు ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉండాలి, సర్వీస్ చాలా బాగుండాలి అంటేనే సో మీరు అప్పుడు యాథర్ని చూస్ చేసుకోండి. అండ్ ద నెక్స్ట్ థింగ్ వెహికల్ పార్ట్స్ కాస్ట్. ఇది మాత్రం చాలా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. మీరు యాథర్ కొన్న తర్వాత ఏదన్నా పార్ట్స్ వాళ్ళు మార్చాలి అంటే మీ జేబులన్నీ కూడా ఖాళీ చేసుకొని రెడీగా ఉండండి. అండ్ ఇందాక మీకు పాజిటివ్ ఆస్పెక్ట్లో సర్వీస్ కాస్ట్ చెప్పాను కదా, సర్వీస్ కాస్ట్ మీకు ఎప్పుడు కూడా 1000 బిలోనే ఉంటుంది, ఆల్మోస్ట్ 800 దగ్గరికి అక్కడికే ఉంటుంది. బట్ వెహికల్ పార్ట్స్ కాస్ట్ వస్తే మాత్రం మీ జేబులు మాత్రం మామూలుగా ఖాళీ చేయరు. మీరు నెలకు సంపాదించుకున్నదంతా కూడా ఒక్కొక్కసారి మీ వెహికల్కి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ 5000 కిలోమీటర్స్కి మీరు బ్రేక్ ప్యాడ్స్ అయితే తప్పకుండా చేంజ్ చేయాలి. ఎందుకంటే 5000 కిలోమీటర్స్ కాబట్టి చాలా ఈజీగా అయితే ఓవర్నోట్ అయిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ అది కాకుండా ఇంకేమన్నా కూడా ఓవర్నోట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా వెహికల్ పార్ట్స్ మార్చాలి అంటే మాత్రం మీరు మాత్రం ఇంకా రెడీగా ఉండిపోండి. ఎందుకంటే నేను 25,000 కిలోమీటర్స్ అయిన తర్వాత నేను సర్వీస్ చేయించడానికి వెళ్ళినప్పుడు నాకు సర్వీస్ కాస్ట్ అయ్యింది 824 రూపీసే. బట్ నేను వెహికల్ పార్ట్స్ ఖర్చు పెట్టింది మాత్రం 8,000 రూపీస్. అంటే ఒకసారి ఆలోచించండి. నేను ఏమేమి పెట్టాను కూడా చెప్తా. ఎందుకంటే ఆల్మోస్ట్ 25,000 కిలోమీటర్స్ తిరిగింది సార్, మీ డిస్క్ ప్లేట్స్ అరిగిపోయాయి, ఆ తర్వాత బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయాయి, ఆ తర్వాత మీ బెల్ట్ అరిగిపోయింది, అదే కాకుండా లోపల ఒక మోటార్ వాల్వ్ ఉంటుంది అది కూడా అరిగిపోయింది, ఇవన్నీ చెప్తూనే మీ టైర్ కూడా అరిగిపోయిందని ఇలా చాలా పెద్ద బిల్ రాశారు. సో నేను అన్నిటిలోని టైర్ ఒక్కటి తగ్గించేసి మిగతావన్నీ చాలా ఇంపార్టెంట్, బ్రేకింగ్ ప్యాడ్స్ బెల్ట్ చాలా ముఖ్యం కాబట్టి అవి వేయించినప్పటికీ నాకు ఆల్మోస్ట్ 8,000 రూపీస్ జస్ట్ వెహికల్ పార్ట్స్ కాస్ట్కే అయింది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. వెహికల్ పార్ట్స్ చేంజ్ చేయాలి అనుకుంటే 20,000 కిలోమీటర్స్ లోపల మీరు చేయించుకోవాలనుకుంటే మీకు అప్పుడు బెల్ట్ ఫ్రీగా రిప్లేస్మెంట్ ఉంటుంది. బట్ వాళ్ళు చేయరుగా, ఫ్రీ రిప్లేస్మెంట్ కాబట్టి 25,000 తర్వాతే రమ్మని అప్పుడు వాళ్ళు చేస్తారు. సో ఇలాంటి కొన్ని లొసుక్కులు గిసుక్కులు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ వెహికల్ పార్ట్స్ కాస్ట్కి అంత మీరు పెట్టగలరు అంటేనే యాథర్ని కొనడానికి రెడీగా ఉండండి. అండ్ ఫోర్త్ నెగిటివ్ పాయింట్ మనం మాట్లాడుకుంటే బెల్ట్ నాయిస్ అండ్ అలాగే బ్రేక్స్ నాయిస్. అంటే ప్రతి వెహికల్లో ఏదైనా మోటార్ వెహికల్ అయినప్పటికీ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే మనందరికీ తెలుసు అది వర్షంలోని వెహికల్స్ అన్నీ బాగా డ్రైవ్ చేయడం వల్ల ఆ బ్రేక్స్ నుంచి చాలా నాయిస్ వస్తూ ఉంటుంది. అండ్ అలాగే స్కూటీస్లో కూడా మనకైతే ఈ నాయిస్ వింటూనే ఉంటాం. బట్ ఎలక్ట్రిక్ వెహికల్లో అండ్ మెయిన్గా యాథర్లో మొన్నటి వరకు ఓపెన్ బెల్ట్ డ్రైవ్ ఇచ్చేవారు. బట్ నా 2024 నుంచి వాళ్ళు అయితే క్యాప్ ఇస్తున్నప్పటికీ కూడా మీరు రైనీ సీజన్ అవసరం లేదు, జస్ట్ వర్షంలో కాదు నీటిలో తడిచిన మీకు బెల్ట్ నాయిస్ మాత్రం చాలా ఎక్కువగా వస్తుంటుంది. అండ్ ఆ నాయిస్కి కొంచెం భయం వేస్తుంది, ఈ బెల్ట్ ఎప్పుడు తెగిపోద్దా అన్నట్టు. బట్ ఎనీవేస్ బెల్ట్ నాయిస్ అంత ఎక్కువగా వస్తున్నా కూడా ఇదేమీ చైన్ కాదు కదండి, మనం ఒక చైన్ క్లీన్ ఏదో చైన్ లూప్ ఏదో చేసి ఆ నాయిస్ని తగ్గిద్దాం అనడానికి మళ్ళీ మీరు షోరూమ్కి వెళ్ళాలి, వాడు అక్కడ ఏదో లూప్ చేస్తాడు, ఆ లూప్ మెటీరియల్స్ ఏవి మనకి ఇప్పుడు అవుట్ ఆఫ్ ద మార్కెట్ ఏం దొరకవు, మనం ఏమన్నా యూస్ చేద్దామంటే ఈ బెల్ట్ క్వాలిటీ ఎక్కడ పోతుందని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ మీకు రైనీ సీజన్ అవసరం లేదు, జస్ట్ మీరు అలా వాటర్లో అలా వెళ్ళి వచ్చేసిన ఆ వాటర్ ఏమాత్రం బెల్ట్కి అంటుకొని టైర్ నుంచి బెల్ట్కి వెళ్ళిందంటే చాలు, అక్కడి నుంచి మీకు బెల్ట్ నాయిస్ మామూలుగా రాదు. మళ్ళీ ఆ వాటర్ మీ వెహికల్ నుంచి మొత్తం అంతా డ్రై అయినంత వరకు. అండ్ నెక్స్ట్ థింగ్ బ్రేక్ ప్యాడ్స్ నుంచి నాయిస్ కూడా అంతే దారుణంగా వస్తూ ఉంటుంది. అంటే నార్మల్గా పెట్రోల్ వెహికల్స్లో ఎంత దారుణంగా నాయిస్ వస్తుందో మన అందరికీ తెలుసు. ఒక బ్రేక్ ప్యాడ్స్ అనేవి రైనీ సీజన్లో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఎందుకంటే టైర్స్ కానీ లేదా బ్రేక్ ప్యాడ్స్ కానీ ఇవన్నీ బాగా తగ్గడం వల్ల. బట్ సేమ్ కాస్ట్ అంటే మెయిన్ సేమ్ లైక్ మీరు మన యాత్రలో కూడా చూసుకుంటే అంతే ఎక్కువగా నాయిస్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ సింపుల్గా మీరు జస్ట్ వాటర్లోనే అలా వెళ్ళి వచ్చేస్తే చాలు. సో వీటన్నిటిని మనకి రెడ్యూస్ చేయాలంటే అవుట్ ఆఫ్ ద మార్కెట్ మనకు కొన్ని లూబ్స్ ఏమైనా దొరకాలి. సో ఇప్పుడు వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్కి అలాంటివి ఏమి వాడచ్చు అని మనకి కంపెనీ నుంచి ఏమీ క్లెయిమ్ చేయలేదు, అండ్ అలాగే అఫీషియల్ కూడా ఏమీ లేవు. కాబట్టి మీరు కూడా ప్రతిసారి షోరూమ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అక్కడ చేస్తారు. కొన్నిసార్లు ఒకసారి 2 సార్లు అంటే ఫ్రీగా చేస్తారు, కానీ అన్నిసార్లు అంటే కూడా వాళ్ళు కూడా ఫ్రీగా చేయరు. సో ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఈ రైనీ సీజన్లోని ఈ బ్రేక్ ప్యాడ్స్ అనేవి చాలా ఫాస్ట్గా అరుగుతుంటాయి మన ఎలక్ట్రిక్ వెహికల్స్ మెయిన్గా. సో దానివల్ల మీరు ఫాస్ట్గా బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయకపోయినా
దాని నుంచి డిస్ప్లేటే చేంజ్ చేయాల్సి వస్తుంది ఆటోమేటిక్గా. సో నేను కూడా అదే ఫేస్ చేశాను. సో అందుకే నాకు కూడా సర్వీస్ కాస్ట్ ఆల్మోస్ట్ 8,000 అయింది. సో బీ కేర్ఫుల్, బెల్ట్ నాయిస్ చాలా ఎక్కువగా వస్తుంటుంది అండ్ బ్రేక్ ప్యాడ్స్ నుంచి కూడా చాలా నాయిస్ ఎక్కువగా వస్తుంటుంది. ఫిఫ్త్ నెగిటివ్ పాయింట్ అండ్ ఫైనల్ నెగిటివ్ పాయింట్ అబౌట్ యాథర్ 450X. సో ఒకటైతే కాదు, ఒక 2-3 కవర్ చేస్తాను. సో ఇవన్నీ చెప్పేశాక మీరు కొనాలో వద్దో మీరే డిసైడ్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్, ఫైనల్ నెగిటివ్ పాయింట్లోని సమ్మర్ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి టచ్ స్క్రీన్తో. ఎందుకంటే ఇది ఒక డిజిటల్ కలర్ ఎల్ఈడి టచ్ స్క్రీన్ అవడం వల్ల ఈజీగా మన మొబైల్సే సమ్మర్లో వాడుతున్నప్పుడు వేడెక్కిపోతూ ఉంటాయి. అలాంటిది ఒక వెహికల్ మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం అండ్ ఆటోమేటిక్గా సన్లైట్ పడుతూ ఉంటుంది. సో అప్పుడు కొంచెం ల్యాగ్ అవుతూ ఉంటుంది టచ్ స్క్రీన్ అయితే మెయిన్గా చెప్పాలంటే. అండ్ ఈ టచ్ స్క్రీన్ కూడా మీరు ఏదైనా టచ్ గార్డ్ కానీ లేకపోతే బ్లాక్ ఫిల్మ్ కానీ వేసుకున్నప్పుడు సో దాని నుంచి కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బట్ స్క్రీన్ అయితే హీటింగ్ అవుతూ ఉంటుంది, దానివల్ల కొంచెం ల్యాగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇదొకటి కూడా మీరు చూసుకోండి. అండ్ ద నెక్స్ట్ థింగ్, ఛార్జింగ్ స్టేషన్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి రోడ్డులో కూడా మినిమం చాలా యాత్ర వెహికల్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే అలాంటి డిమాండ్ ఇప్పుడు యాత్రకు ఉంది. మిగతా వెహికల్స్ అలాంటివి ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి ఆ డ్యామేజ్ కానీ ఆ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి యాత్రలో ప్రతి ఒక్కరు కూడా యాత్రను కొనడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మీరు బయటకు ఒకసారి కొన్న తర్వాత మీరు ఇంట్లో ఛార్జ్ చేసుకోలేరు, సడన్గా అర్జెంట్గా ఎక్కడన్నా వెహికల్ ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి పెడదామంటే ఆల్రెడీ ఈజీగా ఒక వెహికల్ కానీ 2 వెహికల్స్ కానీ అక్కడ వెయిట్ లిస్ట్లో ఉంటాయి. సో మీరు కూడా చాలా ఆలోచించి వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలి అనుకుంటే అసలు ఎవరు అక్కడ ఎక్కువగా ఉండలేరు అన్న ప్లేసెస్లో మీరు వెళ్ళి పెట్టాలి. బట్ అక్కడ కూడా ఇప్పుడు యాత్ర వెహికల్స్ చాలా ఎక్కువగా అయిపోవడం వల్ల ఛార్జింగ్ స్టేషన్ దగ్గర వెయిటింగ్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ అదే కాకుండా 1 కిలోమీటర్కి 1 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది కూడా కొంచెం ఛార్జింగ్ కాస్ట్ కూడా మీరు ఇంట్లో పెట్టిన దానికన్నా బయట పెట్టుకుంటే ఆల్మోస్ట్ 400-500 మీరు నెలంతా పెడితే ఇంకా ఎక్కువగా 1000 రూపాయల వరకు మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది బయటనే. సో ఛార్జింగ్ స్టేషన్స్లో చాలా రేర్గా పెట్టడానికి మీరు ట్రై చేయండి. అండ్ వెయిటింగ్ లిస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వెయిటింగ్ టైం ముందే ఒక 1 అవర్ అక్కడ వెయిట్ చేయాలి అనుకున్నట్టే మీరు వెళ్ళి అక్కడైతే ప్లాన్ చేసుకోండి. సో ఈ ఫిఫ్త్ నెగిటివ్ పాయింట్లో నాకు మెయిన్గా కవర్ చేయాలనిపించినవి ఇవే. ఒకటి, స్క్రీన్ హీటింగ్ అవుతుంటుంది, అప్పుడు కొంచెం ల్యాగ్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. అండ్ ఎప్పుడు కూడా మీకు వెహికల్ అయితే హ్యాండ్ ఇవ్వదు, అదైతే నేను 100% ట్రస్ట్ ఇవ్వగలను. అండ్ ద నెక్స్ట్ థింగ్, ఛార్జింగ్ స్టేషన్ ద్వారా వెయిటింగ్ టైం చాలా ఎక్కువగా ఉంది. అండ్ అదే కాకుండా కొన్ని ఛార్జింగ్ పాయింట్స్ కూడా పనిచేయట్లేదు. సో కొన్ని టెంపరీ అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తుంటుంది. సో మీరు మొబైల్ యాప్ యూస్ చేయండి, మొబైల్ యాప్తో కనెక్ట్ చేసుకుంటే మీకు ఇంకా డీటెయిల్గా అన్నీ తెలుస్తుంటాయి. అండ్ అదే కాకుండా మనకు మొబైల్ యాప్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలా థింగ్స్లోని. మనకి లాస్ట్ పార్క్ ఎక్కడ చేసాము, ఎంత రేంజ్ వస్తుంది, ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, ఎస్టిమేటెడ్ రేంజ్ ఎంత వస్తుంది, మన దగ్గరలో ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలా చాలా థింగ్స్ అన్నీ కూడా మనకైతే యాథర్ మొబైల్ యాప్లో ఉంటుంది. సో అది కూడా మీరైతే ట్రై చేయండి. సో ఫైనల్గా ఒక ఓనర్గా నేనైతే ఇప్పటికి యాథర్ కొన్నందుకు చాలా సాటిస్ఫాక్టరీగా అండ్ హ్యాపీగానే ఉన్నాను. బట్ ఒక్క థింగ్, రేంజ్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాను. బట్ మిగతా అన్నిటితో పోల్చుకుంటే బట్ ఎనీవేస్ కొన్ని కాన్స్ ప్రతి వెహికల్కి ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ పెట్రోల్ వెహికల్ అవని ఎలక్ట్రిక్ వెహికల్ అయినప్పటికీ కూడా కాన్స్ ప్రోస్ ప్రతిదానికి ఉంటాయి. బట్ యాత్ర కొన్నప్పుడు చాలా పాజిటివ్తోనే కొన్నాను. ఈ 1 ఇయర్ కూడా నేను అలాగే ఎంజాయ్ చేశాను. అండ్ 1 ఇయర్లోనే 25,000 కిలోమీటర్స్ నేను కంప్లీట్ చేశాను. అండ్ నేను జస్ట్ ఆఫీస్కి ఇంటికి అలా తిరుగుతూనే ఉంటాను. సో దానివల్ల కూడా చాలా ఫాస్ట్గా కొంచెం వర్క్స్ ఎక్కువగా ఉండడం వల్ల 25,000 కిలోమీటర్స్ తిరిగినప్పటికీ సో నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఐ హోప్ మీ అందరూ కూడా ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ యాథర్తో పాటు మిగతా కొన్ని మంచి బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సింపుల్ వన్ ఈ మధ్యన బాగా పాపులర్ అవుతుంది. ఓలా ఆల్మోస్ట్ కొంచెం ఇప్పుడు మారాయి అంటున్నారు. టీవీఎస్ ఐక్యూబ్ ఉంది అండ్ అలాగే బజాజ్ చేతక్ ఉంది. సో ఈ 4 థింగ్స్ కొంచెం చాలా బాగున్నాయి కాబట్టి మీరు ఇన్ కేస్ ట్రై చేయాలి అనుకుంటే సో మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసి షోరూమ్స్ అన్ని తిరిగి సో మీకు కావాల్సిన డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఒక వెహికల్ కొనాలి అనుకున్నప్పుడు మీకు ఏవో కొన్ని చెక్ లిస్ట్ ఉంటాయి కాబట్టి అవి ఎందులో కంప్లీట్ అయితే అందులో అయితే మీరందరూ కూడా వెళ్ళి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని కొనుక్కోండి. సో మీరు కూడా మనీని సేవ్ చేసుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీలో కూడా ఎవరైనా యాథర్ లవర్స్ ఈ వీడియోని చూస్తుంటే సో ఇప్పుడు మీ వెహికల్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి యాథర్తో, మీరందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం మోటో ఆన్ రోడ్ ఛానల్లో కలుసుకుందాం.